ఏలూరు జిల్లాలో ఉన్న వన సంరక్షణ సమితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1996లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శుల సమక్షంలో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరంలో వన చంద్రోదయాన్ని ప్రారంభించారన్నారు. పేద ప్రజలు భూముల కోసం పోరాటం ఆపి ఇక నుంచి భూములపై పోరాడమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కానీ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం, విఎస్ఎస్ కమిటీల అలసత్వం కారణంగా సుమారు 90% విఎస్ఎస్లు కుంటుపడ్డాయని అన్నారు. విఎస్ఎస్ల అభివృద్ధికి ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తోడ్పడాలని ఆయన కోరారు. విఎస్ఎస్లకు కేటాయించిన భూములపై విఎస్ఎస్ సభ్యులకు వ్యక్తిగత హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శిని. 1996లో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఆక్రమించుకున్న భూములకి పట్టాలు ఇవ్వడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నామారం వచ్చి నామారంలో వన చంద్రోదయాన్ని ప్రారంభించి ఇక్కడి నుంచి పేద ప్రజలు భూముల కోసం పోరాటం చేయొద్దు, భూములు మీకు ఇస్తాం, భూమి మీద పోరాటం చేయని చెప్పేసి ఆనాడు చెప్పి ఆ రోజు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్షన్ని తీసుకురావడం జరిగింది. అది ఈరోజు వన సంరక్షణ సమితులు విఎస్ఎస్లుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 220 పైబడి విఎస్ఎస్లు ఉండగా కేవలం అందులో ఇప్పటికీ 20-25 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలినవి కూడా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ, విఎస్ఎస్ కమిటీలు చక్కగా పనిచేయబడే వాళ్ళు కానీ మొత్తం మీద కుంటుపడ్డాయి. వాటిని మళ్ళా నేటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విఎస్ఎస్కి సంబంధించి ఫండ్స్ కేటాయించి ఆ అడవులు అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో ఉన్న 220 విఎస్ఎస్ల పునరుద్ధరణ కోసం, అలాగే విఎస్ఎస్ సభ్యులు పెంచి పోషించిన ఏవైతే జామాయిలు, యూకలిప్టస్ తదితర కలపలు ఉన్నాయో వాటన్నీ కూడా సంవత్సరాల క్రితం కటింగ్ వెళ్ళి పేపర్ మిల్లుకి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన కటింగ్ డబ్బులు ఇంతవరకు విఎస్ఎస్లకి ఇవ్వలేదు. తద్వారా విఎస్ఎస్ల సభ్యులు డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన విఎస్ఎస్ కటింగ్ డబ్బులు తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో విఎస్ఎస్లకు సంబంధించి ఏవైతే భూములు ఉన్న కేటాయించారో ఆ భూముల మీద విఎస్ఎస్ సభ్యులకి ప్రత్యేక దృష్టి కావాలన్నా, అట్లా అభివృద్ధి చేయాలన్నా ఆ భూముల్ని విఎస్ఎస్ సభ్యులకి వ్యక్తిగత హక్కు పత్రాలు ఇవ్వడం ద్వారా అవి మరింత అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడుతుంది. అడవుల పెంపకానికి ఫారెస్ట్ అధికారుల కన్నా విఎస్ఎస్ సభ్యులే ఎక్కువగా శ్రద్ధ చూపించి వాటి పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం జామాయిలు, యూకలిప్టస్ కాకుండా ఎదురే కాకుండా వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నేరేడు, సీతాఫల తదితర ఫలవృక్షాలు కూడా ఇచ్చి వాటిని అభివృద్ధి చేయడం వల్ల విఎస్ఎస్ సభ్యులకి ఆదాయం వచ్చి వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. అదే సందర్భంలో ఏలూరు జిల్లాలో టీనర్సాపురం, చింతలపూడి, కామరపడ తదితర ప్రాంతాలలో అడవి బంజర్లు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఆ భూముల్ని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలు ఎవరైతే భూములను పేదలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి హెక్టార్ చెప్పున భూమి ఇచ్చి వాళ్ళని కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని చెప్పేసి అమెరికాతో ఈ నెల 24న ఒప్పందం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఒప్పందం చేయడం వల్ల రానున్న కాలంలో ఈ భారతదేశంలో రైతులకు సంబంధించి పండించిన పంటలకి ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతులు అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు పాలవుతున్నారు. స్వేచ్ఛ ఒప్పందం మీద భారతదేశం సంతకం పెడితే మాత్రం అమెరికా దేశం నుండి మన దేశానికి ఆహార ఉత్పత్తులు దిగుమతి అవడం వల్ల మన దేశంలో పండించే పంటలకి మరింత ధరలు పడిపోయి రైతులు మరింత అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అటువంటి ఒప్పందం మీద భారతదేశం సంతకం పెట్టదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక బీకేఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు పెట్టొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. అలా జరిగితే మాత్రం రానున్న కాలంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో 2005లో సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా
నీరు గారుస్తూ 2025లో ఆ పథకాన్ని రద్దు చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ జీరామ్జీ పథకం తీసుకోవడం జరిగింది. ఈ పథకం వల్ల రానున్న రోజులలో గ్రామీణ పేదలకి ఉపాధి లేక పనులు లేక అనేక ఇబ్బంది పరిస్థితి వస్తుంది. గతంలో ఆ చట్టం ఉంటే కేంద్రం 90%, రాష్ట్ర 10% నిధులు ఇచ్చేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకం వల్ల కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు ఇవ్వాలంటే రాష్ట్రం దగ్గర ఏ రాష్ట్రం దగ్గర కూడా బడ్జెట్లు లేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి రాష్ట్రాలు 40% నిధులు కేటాయించడం సాధ్యం కాదు. నిధులు కేటాయించకపోతే గ్రామీణ పేదలకి ఏవైతే ఉపాధి పనులు లేని పేదలు వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలా వలస వెళ్తే మాత్రం రానున్న కాలంలో పేదలకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తక్షణమే జీరామ్జీ పథకాన్ని రద్దు చేసి పాత చట్టం ఏదో ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకి అన్యాయం చేయని చెప్పింది. అటువంటి ప్రభుత్వం కేంద్రమే ఒత్తిడి తెచ్చి ఏదైతే వికసిత్ భారత్ జీరామ్జీ ఉందో దాన్ని రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించేలాగా కేంద్రమే ఒత్తిడి తేవాలని చెప్పేసి వ్యవసాయ కార్యక్రమంగా బీకేఎంఈగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.